నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఐక్యూ Z10 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, ప్రైస్ ఎంత, నా ఒపీనియన్ ఏందనేది ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు, ఐక్యూ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తాం గ్రేట్ వాళ్ళకి. కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అందరు పండుగ చేసుకుంటారు, ఇది చూపిస్తాం మాత్రం ఇంపార్టెంట్ హైలైట్ అనమాట. ఈ స్మార్ట్ ఫోన్కి ఏంటంటే 7300 mAh బ్యాటరీ. సో ఈజీగా 2 days వచ్చేస్తుంది నార్మల్ యూజర్కి అండ్ బేసిక్ యూజర్కి అయితే. అదే హెవీ యూజర్ గేమింగ్ ఆడే వాళ్ళకైతేనేమో సింపుల్ చెప్పుకోవాలంటే 10-12 hours ఈజీగా వస్తుంది. క్లోజ్ టు హెవీ గేమింగ్ ఆడిరంటే ఈజీగా వచ్చేస్తుంది. నా ఒపీనియన్లో మాత్రం వన్ ఆఫ్ ద గుడ్ ఫోన్స్ అంటాను. లాంగ్ బ్యాటరీ తీసుకున్న వాళ్ళకైతే పెద్ద బ్యాటరీ కావాలి. మీరు ర్యాపిడోస్ లేకపోతే డ్రైవింగ్ చేస్తారు కదా, ర్యాపిడో కానీ డెలివరీస్ కానీ ఏమైనా చేసే వాళ్ళు ఉంటాయి ఇట్లా, ఈ స్మార్ట్ ఫోన్ మీకు వాల్యూ ఫర్ మనీ ఇస్తుంది. తీసుకోమంటాను. పెద్ద బ్యాటరీ కాబట్టి ఛార్జింగ్ అక్కడికి ఇబ్బంది కూడా పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. నెక్స్ట్ చూసుకుంటే 90 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు వస్తుంది. తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది. సో ఛార్జింగ్ కూడా ఆగాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్గా టైం అయితే పడుతుంది, ఛార్జింగ్ అయితే టైం పడుతుంది. గంట క్లోజ్ టు 1 hour దాకా ఛార్జింగ్ టైం పడుతుంది, కానీ టైం మిగులుతుంది. అండ్ ప్రాసెసర్స్కి స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ వస్తుంది. మంచి ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ లెవెల్ క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 50 MP సోనీ వాళ్ళ IMX882 ఏ కెమెరాతో పాటు తీసుకొచ్చారు. ఏ ఫీచర్స్ ఉన్నాయంటే ఫ్రంట్ చోయిస్తో పాటు వస్తుంది బేస్డ్ ఆన్ 115. ఇక్కడ కొంచెం ఇన్డెప్త్గా చూసుకుంటే మాత్రమే బాగా 2 కలర్ వేరియంట్స్ వస్తాయి. గ్లేషియర్ సిల్వర్ కలర్ అండ్ స్టెల్లా బ్లాక్ కలర్ 2 కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ మినిమలిస్టిక్ డిజైన్తో పాటు అనేసి అయితే అంటారు. ఇక్కడ వెయిట్ చూసుకోవచ్చు, 199 grams ఉంది. 200 grams రౌండ్ ఫిగర్ చేసుకోండి. అండ్ థిక్నెస్ 7.9 mm థిక్నెస్, చాలా సన్నగానే ఉంది. అండ్ బాగుంది ఇంత సన్న దాంట్లో కూడా మంచి పవర్ ప్యాక్డ్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేసి 7300 mAh బ్యాటరీ మంచిగా అనిపించింది నాకైతే. ఇక్కడ ఛార్జింగ్ గురించి సపరేట్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు, అని మర్చిపోయిన రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట దీనికి. ఇదే పెద్ద యూనిక్ ఫీచర్ అనుకోవచ్చు. ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసారు 35 hours దాకా ప్లేబ్యాక్ చేసుకోవచ్చు, 15.8 hours దాకా కంటిన్యూస్గా గేమ్ ఆడొచ్చు, 8 hours దాకా కంటిన్యూస్గా వీడియో చూసుకోవచ్చు అని. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కాబట్టి 50% ఏదైతే ఉందో అర్ధ గంటలో అయిపోతుంది అంటారు ఛార్జింగ్. మిగతా దానికి కొంచెం టైం పడుతుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ 4 nanometer ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఫస్ట్ 4 కోర్లు వచ్చేసరికి అయితేనేమో కోటెక్స్ వాళ్ళ A720 కోర్స్ ఫస్ట్ 4, మిగతా 4 వచ్చేసరికి A50 కోర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ స్టోరేజ్ చూసుకోవచ్చు ఎక్స్పాండబుల్ ర్యామ్తో పాటు కూడా వస్తుంది. ఎక్స్పాండబుల్ ర్యామ్ కంటే కూడా స్టోరేజ్ 2GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. సో అది పక్క పెడితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో ఐక్యూ వాళ్ళ చూసుకుంటే గేమింగ్ సెంటర్కి ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి గేమింగ్ మోడ్స్ అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేసిరు. ఏ గేమ్ వాయిస్ చేంజర్తో పాటు కూడా వస్తుంది. 4D గేమ్ వైబ్రేషన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మేబీ డిస్ప్లే స్మూత్ ఎక్స్పీరియన్స్తో పాటు కూడా వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ పై ఇక్కడ అమెజాన్ వాళ్ళ HDR సపోర్ట్ ఉంది, నెట్ఫ్లిక్స్ వాళ్ళ HDR సపోర్ట్స్ రెండు కూడా వస్తున్నాయి అన్నమాట. 6.7 inches డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సో బాగుంది, ఐ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే ప్రో లెవెల్ కెమెరా పై సోనీ వాళ్ళ IMX882 కెమెరాతో పాటు కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ 32 MP ఏమో సెల్ఫీ కెమెరా వస్తుంది, 50 MP అయితేనేమో సోనీ వాళ్ళ IMX882 సెన్సార్. సెకండ్ కెమెరా వచ్చేసరికి 2 MP బోకే కెమెరా వస్తుంది. కొన్ని శాంపుల్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ వస్తుంది. 810H సర్టిఫికేషన్, వాటర్లో పడ్డ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ హీట్, ఎక్స్ట్రీమ్ కోల్డ్, డస్ట్, వాటర్ అండ్ స్ప్లాష్ ఎడిషన్స్తో పాటు కూడా వస్తుంది. రెయిన్లో కూడా ఇది వాడచ్చు. ఇక్కడ పంట చూసి వస్తుంది బేస్డ్ ఆన్ 115తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ బాగుంది. అండ్ కమింగ్ టు ఎయిర్కి సంబంధించిన ఫీచర్స్ చూసుకుంటే మాత్రమే సర్కిల్ సర్చ్ ఫీచర్ అయితే వస్తుంది. అండ్ ఏ ఎరేజ్ టూల్స్ కానీ, ట్యాప్ టు ఎరేజ్ కానీ, అండ్ లైక్ ఫోకస్ బ్లాక్ కలర్స్ అవి కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ ఇవి మెయిన్ హైలైట్ అనుకోవచ్చు స్మార్ట్ ఫోన్కి. ప్రైస్ ఎంత అంటే నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం అమెజాన్లో లిస్టింగ్ అయింది. ఇక్కడ లిస్టింగ్ చూసుకోవచ్చు, ఇది లిస్టింగ్ అయింది. సేల్ వచ్చేసరికి 16th April రోజున అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ 20,000 రూపీస్ అని ప్రైస్ కానీ యాక్చువల్గా అదే ఆఫర్స్ అప్లై చేసుకొని ఉంది. సో మీకు ఇక్కడ కింద ఆఫర్స్కి సంబంధించి చూపించేస్తాను. ఇక్కడ SBI అండ్ ICICI బ్యాంక్స్ మీద 2000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఎక్స్చేంజ్లో 2000 డిస్కౌంట్ వస్తుంది.
ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ చూసుకుంటే 22,000 రూపీస్ ఉందన్నమాట స్మార్ట్ ఫోను. అండ్ 2,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా కార్డ్ ఆఫర్స్ కానీ ఎక్స్చేంజ్ ఆఫర్స్ కానీ 2,000 డిస్కౌంట్తో పాటు 20,000కి వస్తుందండి. ఏది 8 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వేరియంట్, బేస్ వేరియంట్. ఇక్కడ 8 GB ర్యామ్ 250 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 24,000 ఉంది. 12 GB ర్యామ్ 50 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 26,000 ఉంది. దాని తగ్గట్టే 2,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ సరిపోతుంది. 8 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వేరియంట్ అయితే సరిపోతుంది అంటాను. ఆబ్వియస్గా స్మార్ట్ ఫోన్ డైరెక్ట్ 20,000కి ఇచ్చిన వితౌట్ కార్డ్ ఆఫర్స్తో పాటు తీసుకోవచ్చు అయితే అనేటువంటి మంచిగా ఉంది. ఫీచర్స్ వైజ్ అంతా కూడా బాగుండే. సో 16th ఏప్రిల్ నుంచి అయితే సేల్ స్టార్ట్ అయిపోతుంది. అమెజాన్ నుంచి కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇది లిస్టింగ్ అయిపోయింది అమెజాన్ నుంచి. కాబట్టి స్పెసిఫికేషన్స్కి వచ్చేస్తే ఇక్కడ మెయిన్ చూసుకుంటే థిక్నెస్ ఇక్కడ మెన్షన్ చేసి మనం ముందే మెన్షన్ చేసిన థిక్నెస్ గురించి, ప్రాసెసర్ గురించి, వీటి గురించి అయితే మనం ముందే మాట్లాడుకున్నాము. సపరేట్గా నేను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. హైలైట్లో ఏవైతే మెన్షన్ చేసినా అవే ఇక్కడ కూడా ఉన్నాయి. మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే డిస్ప్లే 6.77 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. ఎల్సిడి అనమాట. అవి 2392x1080 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. కెమెరా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే పెట్టిరు. ఇక్కడ మనము స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా చూసుకుంటే డ్యూయల్ కెమెరా, మనకేమో త్రిబుల్ కెమెరా లాగా కనిపిస్తుంది కానీ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటే వస్తుంది. ఇక్కడ ఇది మెయిన్ 50 మెగాపిక్సెల్ది సోనీ IMX882A కెమెరా వస్తే 2 మెగాపిక్సెల్ ఓకే. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. సో OIS కెమెరా అనమాట ఇది. సో మంచి ఇమేజ్ స్టెబిలైజేషన్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ మంచి మంచి వీడియో మోడ్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే కనెక్టివిటీ గురించి అన్నమాట. మెయిన్ వైఫై చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.2తో పాటు కూడా వస్తుంది. అన్ని ఫీచర్స్తో పాటుగా ఉంది. నెట్వర్క్ చూసుకుంటే మాత్రమే మీకు 5G నెట్వర్క్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ 5Gకి సంబంధించిన ఇంపార్టెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి. డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టాండ్ బైతో పాటు కూడా వస్తుంది. 2 నానో సిమ్లు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ స్మార్ట్ ఫోన్లో. ఓవరాల్గా ఇక్కడ దాకా అయితే బాగానే అనిపించింది. సెన్సార్స్ చూసుకుంటే యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్, జైరోస్కోప్ వస్తున్నాయి. లొకేషన్కి సంబంధించి చూసుకొని GPS, బైడిస్, గ్లోనాస్, గ్యాలియస్, QGIS, GNSSతో పాటు కూడా వస్తుంది. అంతేవే. సో ఆబ్వియస్గా మీతో స్మార్ట్ ఫోన్ పనిచేస్తే మీకు ఏమొస్తాయంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తాయి. నాకు IQ Z10 ఏదైతే ఉందో వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అంటాను. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే మీకు ఒక గేమింగ్ ఛానల్ ఉంది. గేమింగ్ చేసుకోవాలంటే ఇట్లా రికార్డ్ చేసుకుని ఛానల్ అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ స్పెసిఫిక్గా గేమింగ్ ఆడే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది. నాట్ ఓన్లీ గేమింగ్కి, స్టార్టింగ్లో చెప్పినట్టే డెలివరీ సర్వీస్ కానీ లేకపోతే ఆటోస్, క్యాబ్స్ ఏమైనా బుక్ మీరు సర్వీస్లో చేస్తారంటే ఇట్లా పెద్ద బ్యాటరీ ఏదైతే ఉందో మీకు చాలా వాల్యూ ఫర్ మనీ వస్తుంది. సో ఊకే ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. అట్లాంటి వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. సో వాళ్ళు తీసుకోవచ్చు. యావరేజ్ యూజర్స్ తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. మీకు పెద్ద బ్యాటరీ వస్తే 2 రోజుల దాకా ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇది ఫైనల్గా చూసుకుంటే నా ఒపీనియన్లో తీసుకోవచ్చు. 20,000కి వచ్చిందంటే తీసుకోమని అయితే నేను రికమెండ్ చేస్తాను. వాల్యూ ఫర్ స్మార్ట్ ఫోను వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. అమెజాన్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. సో ఫైనల్గా నా ఒపీనియన్ అయితే తిన్నారు కదా మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మధ్య లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.